వారానికి 5 రోజుల పని విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గోదావరి ఖనిలో బ్యాంక్ ఉద్యోగులు నిరసన తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని మార్కండేయ కాలనీ యూనియన్ బ్యాంకు నుంచి గాంధీ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. వారానికి 5 రోజుల పని విధానాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులతో నిరసన తెలియజేశారు. బ్యాంకు యూనియన్ల ఐక్య వేదిక పిలుపుతో సమ్మెలో పాల్గొన్నట్లు తెలిపారు పెద్దపల్లి జిల్లా జనరల్ సెక్రటరీ ఉదయ్. పని భారంతో మానసిక ఒత్తిడికి పెరుగుతోందన్నారు బ్యాంకు ఉద్యోగులు. ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్కు ఆల్రెడీ మాకు ఫ్రైడే బ్యాంకింగ్ ఆల్రెడీ అనౌన్స్ చేస్తామని చెప్పారు. కానీ దాంట్లో భాగంగా చాలా డిలే జరుగుతుంది. సో దానికి భాగంగా 27వ తారీఖు మనకు యూఎఫ్బి యూనియన్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ వాళ్ళు స్ట్రైక్ కాల్ ఇచ్చారు. దానిలో భాగంగా మీరు అందరం స్ట్రైక్ చేస్తున్నాము. ఫ్రైడే బ్యాంకింగ్ మా డిమాండ్ ఆల్రెడీ అప్రూవ్ అయింది, ఆల్రెడీ ఐబీ అనేది అంగీకరించింది. కానీ దాన్ని డిలే చేయడం కారణంగా మేము ఈరోజు స్ట్రైక్ కాల్ ఇచ్చాము యూఎఫ్బి నుంచి. ఈరోజు మా ఏకైక డిమాండ్ ఏంటిదంటే ఫ్రైడే బ్యాంకింగ్. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ ఫినాన్షియల్ సంస్థలు ఏమున్నాయో, జిఐయు అయినా, ఆర్బీఐ అయినా, ఎల్ఐసి అయినా, ఫారెక్స్ మార్కెట్ అయినా, అవి అన్నిటికీ కూడా 5 రోజులు వర్కింగ్ డే మాత్రమే ఉన్నది. మాకెందుకు ఇవ్వరు? మాకు సుమారు ఒక యూనిట్, ఒక బ్రాంచ్ నుంచి 400 మంది కస్టమర్లతో ఇంటరాక్షన్ జరుగుతుంది రోజు. అయినా కూడా మాకు ఫ్రైడే బ్యాంకింగ్ ఎందుకు ఇవ్వరు? ఇది కొత్తగా మేము చేసిన డిమాండ్ కాదు. మాకు ఆల్రెడీ వేజ్ రివిజన్లో మాకు ఫార్మల్గా అసైన్ చేసి సైన్ చేశారు. కానీ ఎందుకు ఈ ఫ్రైడే బ్యాంకింగ్ ఎందుకు డిలే చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. ఈ ప్రభుత్వ ధోరణి మార్చుకుని మాకు వెంటనే ఫ్రైడే బ్యాంకింగ్ డిమాండ్ చేయాలి. మాకు ఫ్రైడే బ్యాంకింగ్ ఇస్తే మాకు వర్క్ బ్యాలెన్స్ ఉంటుంది. మాకు వర్క్ టార్చర్, వర్క్ హెరాస్మెంట్ జరుగుతుంది. మాకు వెంటనే మాకు ఫ్రైడే బ్యాంకింగ్ ఇస్తే మేము రిఫ్రెష్మెంట్ పై ఉన్నతమైన సేవలు అందించడానికి మేము రెడీగా ఉన్నాం. దయచేసి మాకు మీ ప్రభుత్వాన్ని కోరేది ఒకటి, సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వాన్ని. ఈరోజు అన్ని సంస్థలకి ఈరోజు దురదృష్టకరమైన ఏంటంటే మాకు ఏవైతే సూచనలు ఇచ్చే బిఎఫ్ఎస్ అయినా, ఆర్బీఐ అయినా, ఈరోజు వాళ్ళకి మాత్రం 5 రోజులు దినాలు ఉన్నాయి. కానీ కస్టమర్ ఇంటరాక్షన్ తోటి మేము రోజు 400 మందితో కస్టమర్తో ఇంటరాక్షన్ అయితే జరుగుతుంది. మాకు మాత్రం ఫ్రైడే బ్యాంకింగ్ ఇవ్వట్లేదు. అందుకోసమే ఖచ్చితంగా ఈరోజు ఫ్రైడే బ్యాంకింగ్ ఇవ్వాలని